నమస్తే, నా పేరు షరీఫ్. వెల్కమ్ టు యూటీవీ. రేపు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం రంగం సిద్ధమైంది. అటు టీడీపీ, ఇటు వైసీపీ నువ్వా నేనా అంటూ తలపడుతున్నాయి. అన్ని రకాలుగా కూడా ఇరు వర్గాల నుంచి పెద్ద పెద్ద నేతలంతా పులివెందుల్లోనే తిష్ట వేసి ఆ ఎన్నికల్లో గెలుపు కోసం పోరాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితిని, తమ పార్టీకి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, తర్వాత ఎన్నికల మీద వాళ్ళు ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తున్నారు వంటి విషయాల్ని మాట్లాడడానికి మనతో జూమ్ లైన్లో అందుబాటులో ఉన్నారు టీడీపీ స్టేట్ హజ్ కమిటీ డైరెక్టర్ షేక్ మహబూబ్ బాషా గారు. ఆయన పులివెందుల్లో నివాసి. మహబూబ్ బాషా గారు, అసలు ఎట్లా ఉంది, రేపటికి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఇంతకీ మీ వ్యూహం ఏంటి? మీరు కూడా ఎన్నికల డ్యూటీలో పాల్గొనబోతున్నారా? అందరికీ నమస్కారం. నమస్తే అండి, చెప్పండి. తెలుగుదేశం పార్టీ అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు, ఇన్ఛార్జ్ గారి బీటెక్ రవి గారు, ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో ఏం లేదన్నా, ఇక్కడ మీరు ఏజెంట్ గా పాల్గొంటున్నారా రేపు? లేదండి, రూరల్ మండలంలో జరుగుతుంది, మేము అర్బన్ లో ఉన్నాము. ఓకే, చెప్పండి. ఈ యొక్క ఎలక్షన్ లో ప్రజల నాడి చూసినాం కదా. ఎలక్షన్ క్యాంపింగ్ లో చాలా వరకు ఇప్పుడు తల్లికి వందనం అయితేనేమి, అలాగే ఉచిత గ్యాసు, 15వ తేదీ ఉచిత బస్సు ప్రయాణం. మహబూబ్ బాషా గారు, నాకు ఒక విషయం చెప్పండి. ఈ ఎన్నికల్లో మొత్తం పూర్తిగా టీడీపీ అనేక అడ్డదారులు తొక్కుతూ ఉంది. తర్వాత ఈసీని, అంటే అక్కడున్న రిటర్నింగ్ అధికారులను కూడా చెప్పు చేతల్లో పెట్టుకొని తమకు కావాల్సిన చోట పోలింగ్ బూతులు ఏర్పాటు చేసుకున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి కదా. దీని మీద మీ స్పందన ఏంటి? సార్, ఇదైతే చాలా తప్పు. గత 40 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఇంతవరకు కూడా ఎలక్షన్లలో ఏ రోజు జరగలేదు. ఏ రోజు కూడా ఎలక్షన్ లేకుండా ఏకపక్షంగా ప్రజల ఓటు కూడా చూడకుండా గెలిచిన కాలాలు వాళ్ళవి ఉన్నాయి. ఈ రోజు వాళ్ళు ఏదో ఏకపక్షంగా గతంలో జరిగినవన్నీ ఏకగ్రీవాలా? చాలా తప్పు. గతంలో జరిగినవన్నీ ఏకగ్రీవాలా లేక ఏకగ్రీవం చేస్తున్నారు. నామినేషన్లు కూడా వేయలేని పరిస్థితి నుంచి ఈ రోజు బీటెక్ రవి గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పులివెందుల్లో ఓటు హక్కు మొదటిసారిగా 40 సంవత్సరాల నుంచి ఈ రోజు ప్రజలు వినియోగించుకోవడానికి సిద్ధపడినారు. రేపు గతంలో అలా జరిగింది కాబట్టి మీరు కూడా ఇలా చేస్తున్నారా? అసలు చేయలేదునా, ఇది తప్పు. ఈ యొక్క రాక్షసుల పాలనలో స్టేట్ అంతా కూడా ఎక్కడ కూడా వాళ్ళ దౌర్జన్యాలతోనే రాష్ట్రం అంతా ఇట్లా అయిపోయింది. కానీ ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినట్టు ఎక్కడైనా దాఖలాలు ఉన్నాయా? ఎక్కడ లేవు. ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నిక అంటే పులివెందుల ప్రజల స్థానిక సమస్యల మీద అవగాహన ఉందా మీకు? ఖచ్చితంగా ఉంది సార్. చెప్పండి, ఏమేమి సమస్యలు ఉన్నాయి అక్కడ? స్థానికంగా 40 సంవత్సరాలను దాదాపు 40 సంవత్సరాల నుంచి వాళ్ళే పంచాయతీ నుంచి జెడ్పీ గాని, ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని వాళ్ళే ఉన్నారు. కానీ ఏ రోజు కూడా ఇప్పుడు మాకు జెడ్పీ సంబంధించిన పల్లెల్లో మీరు మొన్న మా ఎలక్షన్లలో రోడ్లు గాని వాళ్ళు చేసిన అభివృద్ధి ఎక్కడా లేదు. అవి కూడా ఫొటోస్ కూడా మీకు మీడియా మూలకంగా చూపించాము. అవన్నీ కూడా మీడియా మూలకంగా చూపించాము. మేము కూడా ఆ యొక్క గ్రామాలలో కూడా వాళ్ళ యొక్క సౌకర్యాలు గాని, వాళ్ళ యొక్క నీటి సౌకర్యాలు మొత్తం అన్ని కూడా నోట్ చేసుకొని ఎప్పటికప్పుడు మా ఇన్ఛార్జ్ గారు సీఎం గారికి వివరించడం జరిగింది. ప్రతి అభివృద్ధి కూడా తెలుగుదేశం పార్టీలోనే జరుగుతుంది. కాబట్టి ప్రజలంతా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు. లతారెడ్డి గారు అద్భుతమైన మెజారిటీతో గెలవబోతున్నారని మేము నమ్ముతున్నాం. స్థానిక సమస్యలని పక్కన పెట్టి కేవలం ఆధిపత్య రాజకీయాల కోసమే మొత్తం పులివెందుల చుట్టూ ఒక టెన్షన్ వాతావరణాన్ని అధికార పార్టీ క్రియేట్ చేస్తుంది అని అంటే మీరేమంటారు? చాలా తప్పన్నా. ఇది మేము అట్లా చేసే విధంగా చేసిందంటే ఈ ఎలక్షన్ కూడా ఉండవు కదా. మేము ఇప్పుడు మేము అలా చేసిందంటే, అధికారం అడ్డబెట్టుకొని చేసింటే 16 మంది వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పార్టీ వాళ్ళే డామినేషన్ ఎట్లేస్తారనా? చాలా తప్పది. వాళ్ళు ఒక బూతును చూపించేసి ఏదేదో చేయాలని చూస్తున్నారు. కానీ వాళ్ళకి సంబంధించిన లీడర్లే 16 మంది నామినేషన్లు వేసినారు. ఎందుకు వేసినారంటే వాళ్ళే రేపు బూతుల కాడ తిరిగి, ఎందుకంటే వాళ్ళు వేసినారు కాబట్టి వాళ్ళు బూతుల కాడ తిరిగి వాళ్ళే రౌడీజం చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు వేసుకున్నారు. కానీ మేము ఎక్కడ కూడా మా యొక్క లతారెడ్డి నామినేషన్ వేయనిచ్చారు కానీ బట్ దాడులు అయితే మాత్రం జరుగుతున్నాయి, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని చెప్పి అవినాష్ రెడ్డి, తర్వాత ఇతరత్ర సతీష్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. దీని మీద మీరేమంటారు? దాడులు జరుగుతున్నాయని చెప్పి ఏ ఒక్క ప్రజలు చెప్పలేదు. కేవలం ఒక అవినాష్ రెడ్డి, రాచుమల్లు ప్రసాద్ రెడ్డి, సతీష్ రెడ్డి గారు మాత్రమే చెప్తున్నారు. మా నల్గొండపల్లెలో మొన్న ఒక ఎస్సీ అతన్ని కులం పేరుతో దూషించి అతని తల కూడా పడగొట్టారు. ఒక పిల్లని చేయి కూడా ఇచ్చినారు.
ఉమ్. కానీ వాళ్ళు రివర్స్ గా మేము కొట్టామనే మా పార్టీ మీద రుద్దడం చాలా తప్పునా. సో ఇప్పుడు జరిగిన దాడులన్నీ వాళ్ళకు వాళ్ళే చేసుకున్నాయంటారా? అన్నా ఇప్పుడు జరిగిన దాడులన్నీ వాళ్ళకు వాళ్ళే చేసుకున్నారు అని అంటారా? ఖచ్చితంగా వాళ్ళే దాడులు చేసుకున్నారు కాబట్టి వాళ్ళు అవసరం లేని ఇప్పుడు పర్మిషన్ తీసుకునే గ్రామానికి పోయి ఎవరైనా ఎలక్షన్ క్యాంపింగ్ చేయడం సహజం. ఉమ్. మాకు ఇచ్చిన పర్మిషన్ లోకి వాళ్ళు దౌర్జన్యంగా రావడం అనేది తప్పే కదా. ఇప్పుడు మేము ఆల్రెడీ అక్కడ మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఉమ్. ప్రచారం చేసే సైడ్ వీళ్ళు అన్యాచురల్ గా వెళ్ళి ఎంతో మంది పనులలో పోయి ఆడ కావాల్సిగానే మా వాళ్ళని గొడవ పెట్టుకొని ఆ పిల్లోని నిన్నటికి నిన్న కేసు పెట్టాం కదరా నీ మీద, నువ్వు మళ్ళీ వచ్చినావు అని చెప్పి ఉద్దేశంగా అతన్ని కొట్టి అతని తల కూడా పగలగొట్టారు ఎస్సీ అతను. ఇంతకీ ఇరువైపులా ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? మీ వైపు ఎక్కువ కేసులు ఉన్నాయి, అటువైపు ఎక్కువ కేసులు ఉన్నాయా? ఇప్పుడు రెండు కేసులు వైసీపీ వాళ్ళు పెట్టినారు సార్, ఒక కేసు మన వాళ్ళు పెట్టారు. మా ఎస్సీ అతనికి ఒక తల పగిలింది, ఒక అతనికి దెబ్బ తగిలింది. ఇప్పుడు ఏంటి, రేపు అన్ని ఎన్నికల్ని సజావుగా జరగనిస్తున్నారా, లేకపోతే మీ పార్టీ తరపున ఏమైనా మీకు ప్రత్యేకంగా ఆదేశాలు ఏమైనా ఉన్నాయా? ఆదేశాలు అనేది ఏముండదునా, స్థానికంగా ఉండే మా లీడర్లు ఆ యొక్క బూతులలో ఏజెంట్ గా కూర్చుంటారు. ప్రజలు స్వచ్ఛతంగా ఓట్లు వేయాలనుకున్నారు. మేమేం దీన్ని ప్రెస్టేజ్ గా తీసుకొని అందరినీ మొబిలైజ్ చేసుకొని చేయాల్సిన పని ఏం లేదు. ప్రజలు స్వచ్ఛతంగా ముందుకు వచ్చి వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకొని అట్లా కాకుండా వైసీపీ వాళ్ళు అడ్డుకుంటే వాళ్ళ మీద తిరుగుబాటు చేసేదానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు ఎప్పుడు 40 ఏళ్ల నుంచి రాని అవకాశం ఈ రోజు వచ్చింది కాబట్టి వాళ్ళ యొక్క ఓటు వాళ్ళు ఖచ్చితంగా వేసేదానికి సిద్ధపడినారు. మేము పోయి క్యాంపింగ్ లో మేము అడిగినప్పుడు కూడా ఎలక్షన్లు ఉన్నాయా అనేది కూడా తెలియదు. ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి ఎలక్షన్ లేవు కదా. కాబట్టి మా ఓటు మేము వేస్తాం. 40 సంవత్సరాలుగా ఓటు వేయడానికి అలవాటు లేని ప్రజలు ఇప్పుడు అసలు ఎన్నికలు జరుగుతున్నాయని అడిగారా? అట్లాంటి ఆశ్చర్యం వ్యక్తం చేశారా? ఆ యొక్క నమ్మకం కలిగించాం కదా. ఇప్పుడు ఏ గ్రామ ప్రజల గురించి అయితే మీరు చెబుతున్నారో అదే గ్రామ ప్రజలు మాకు ఓటు వేయడానికి చాలా దూరంగా పోలింగ్ బూత్ని, అంటే సొంత గ్రామంలో కాకుండా ఎక్కడో దూరంగా ఉన్న గ్రామంలో పోలింగ్ బూత్ని ఏర్పాటు చేశారు. మా గ్రామంలో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి మేము పక్క గ్రామానికి వెళ్ళి ఓటు వేయాల్సిన అవసరం మాకు ఎందుకు కలిగిస్తున్నారు అని అడుగుతున్నారు. దానికి ఏం చెప్తారు? అవన్నీ తప్పున్నా ఖచ్చితంగా ఆ యొక్క గ్రామంలోనే ఉన్నాయి. కొన్ని ఏదైనా అటు ఇటు జరిగిండొచ్చు, అది ఎన్నికల కమిషన్ చూసుకుంటుంది. కాకపోతే ఒకటైతే వాస్తవము, గ్రామాలలో 2 కిలోమీటర్ల తేడాతో కూడా ఉన్నా గానీ ఆ యొక్క గ్రామంలోనే ఉన్నాయి. వాళ్ళ యొక్క సంబంధించిన వాళ్ళతో మాట్లాడిచ్చినారు. ఇది యొక్క అవాస్తవం ఇదంతా. ఇది చాలా చిన్న ఎన్నిక, మీరు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొత్తం ఒక రకంగా చెప్పాలి అని అంటే మొత్తం కుషన్ అంతా, అంటే ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించిన లీడర్లతో పాటు ఇన్ఛార్జ్ మంత్రుల దాకా ప్రతి ఒక్కరూ కూడా పులివెందులో తిష్ట వేసి అక్కడున్న స్థానిక ప్రజల మీద అయితే కానివ్వండి, లేకపోతే మొత్తం అక్కడున్న అధికారుల మీద అయితే కానివ్వండి, అంత ప్రెషర్ తీసుకురావడానికి కారణం ఏంటి? ఎలక్షన్స్ అంటే ఒక పార్టీకి సంబంధించిన ఎలక్షన్స్ చిన్నదైనా పెద్దదైనా ఒక పద్ధతిగానే ఒక గెలుపు యువంగానే పనిచేయాలనే ఉద్దేశంతో ఒంటిమిట్టలో కూడా జరుగుతుంది కదా. ఒంటిమిట్టలో జరుగుతున్న దాని మీద లేని కాన్సన్ట్రేషన్ ఒక పులివెందుల మీదే ఎందుకు పెడుతున్నారు? అంటే అది జగన్ సొంత కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి ఖచ్చితంగా అక్కడ గెలిచి తీరాలి, మీరు ఎట్లాగైనా సరే ఏ దారిలోనైనా సరే మీరు గెలిచి రండి అని చెప్పి మీకు ఆదేశాలు ఏమైనా ఉన్నాయా పై వాళ్ళ దగ్గర నుంచి? ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రజలను ఓటు అడిగి వేయించుకోమని చెప్పారు. కానీ మమ్మల్ని అది జగన్ గారికి ఏమైనా అలవాటేమో, అట్లా ఏమన్నా ఎట్లయినా గెలవాలని చెప్పి వాళ్ళకి ఏమైనా ఆదేశాలు ఇచ్చినారేమో, కానీ మా పార్టీ తరపు నుంచి ఏ ఆదేశాలు లేవు. ఎందుకంటే ఈ యొక్క స్థానికంగా పులివెందులు జరుగుతుంది. కడప జిల్లాకు సంబంధించిన ఇప్పుడు పరిచయం ఉన్న లీడర్లు ఎవరో ఒకరు స్థానికంగా ఆ యొక్క బిటెక్ రవి గారికి స్థానికంగా అనుకూలంగా ఉన్న వాళ్ళు వచ్చి క్యాంపింగ్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా అంతే కదన్నా. వాళ్ళకైనా ఇప్పుడు మీరు చెప్పినట్లు రాచుమల్లు ప్రసాద్ గారు, సతీష్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది అందరూ వీళ్ళందరూ కూడా వైసీపీ తరఫున ప్రచారం చేస్తున్నారు కదా. అట్లేం లేదన్నా, ఈ యొక్క ఎలక్షన్లు ప్రజలు ఓటు వేసి గెలవాలా. సో ఎన్నికల్లో ఎవరికి ఎలాంటి భయం లేదు, హాయిగా స్వేచ్ఛగా ఎవరికి తమకు తోచిన పార్టీకి, తమకు నచ్చిన పార్టీకి, ఏ పార్టీ అయితే స్థానికంగా వాళ్ళకి ఉపయోగపడుతుందో, స్థానికంగా అభివృద్ధి చేస్తుందో ఆ పార్టీకి మనస్ఫూర్తిగా తమకు నచ్చిన వాళ్ళకి ఓటు వేసే వాతావరణం రేపు ఉంటుందంటున్నారా? 100% ఉందన్నా. ఎందుకంటే మేము కూడా ఎలక్షన్ క్యాంపింగ్ లో కూడా ఒకటే చెప్పాము, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, అందరు అధికారులు ఉంటారు, ఎవరి ఓటును వాళ్ళే వాళ్ళ ఏజెంట్లు ఉంటారు, మన ఏజెంట్లు ఉంటారు. ఎక్కడ కూడా ఘర్షణ వాతావరణం లేకుండా ఓటు వేయాలని మేము కూడా అధికారులకు కూడా చెప్పాము. అలాగే ప్రజలు కూడా, ఆ యొక్క గ్రామ ప్రజలకు కూడా
మీరు లక్షణంగా పోయి ఏ టైంలో అయినా కానీ ఫ్రీ టైం చూసుకొని అయినా కానీ ఆ యొక్క టైంలో ఉన్నప్పుడు మీరు పోయి ఓటు వేయండి అని చెప్పి వాళ్ళకు కూడా చెప్పేసాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. దానికి మీ పార్టీకి సంబంధించి మీరు దాన్ని ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది. రేపు ఎన్నికలు సజావుగా జరగాలని కోరుకుందాం. చూస్తూనే ఉండండి యూటీవీ.